ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పాఠశాలలో సమస్యలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా ఉపాధ్యాయులు గ్రామంలో అవగాహన కల్పించాలన్నారు. 30 ఏళ్ల క్రితం చెప్పిన టీచర్ల పేర్లు ఇప్పటికీ తాను మర్చిపోలేదన్నారు. విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని, స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపులలో అందరూ పాల్గొనాలన్నారు. Anything else that is needed? No, sir. All are fine. Okay, everything else is fine. Strength, how much strength? Headmaster? 190. What facility they are giving? We are ready to give here. I request all your village elders. సార్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సార్ మీరు ఇట్లే మా స్కూల్కి విజిట్ చేస్తే మా స్కూల్ నుంచి మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి మన స్టేట్లోనే కృష్ణాబాద్ నియోజకవర్గాన్ని ముందంటున్నాం. Studying in 6th class. We all are so lucky because we get science lab and robotic lab. No, free, comfortable. And I am so happy. The teachers are told very well. Kumastravastamam ज्येष्ठराज्यां ब्रह्मणां ब्रह्मणस्पत आनश्चन्वन्नोतिभिश्चेत साधनं प्रणो देवे सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ చెప్పింది కానీ నేను చెప్పేది కానీ ఒకటే, మీరు కష్టపడి చదువుకుంటే మీకు ఉజ్వల భవిష్యత్తు. మీరు ఈ సమయాన్ని మీరు వట్టిగానే వేస్ట్ చేస్తే తర్వాత జీవితంలో ఏది మామూలుగా మళ్ళా కదే. కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని కొంత శ్రమపడి చేయండి. మీరు అడుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ ఉన్నారు, పొలిటికల్ సంబంధం లేదు. గ్రామ పెద్దలందరూ కానీ టీచర్లు కూడా అసూరెన్స్ ఇస్తే బయట బస్సులు బంద్ అయ్యి పిల్లలంతా ఇక్కడ చదివితే 2 రూములు కానీ 4 రూములు మళ్ళీ అకాడమిక్ స్టార్టింగ్ వరకు కట్టిస్తాం. వాటర్ ప్లాంట్ ఇస్తాము. స్పోర్ట్స్ అన్ని బయట ప్రైవేట్ స్కూల్ ఏమైనా అంతకంటే మండలంలో ఇది బస్వాపూర్ అనేది రోల్ మోడల్ స్కూల్గా ఉండడానికి కొరకు అందరినీ కోరుతున్న పిల్లలందరినీ కూడా ప్రతి ఇంటికి కౌన్సిలింగ్ చేయండి. టీచర్స్ మీరు ఆ విశ్వాసం ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడున్న పేరెంట్స్కి అందరికీ మీరు ఆ విశ్వాసం ఇస్తే ఇష్యూస్ను రిజాల్వ్ చేసే బాధ్యత మాది. మీకు చెప్తున్నాం. నేను హెడ్ మాస్టర్స్కు టీచర్స్ అందరికీ కలెక్టర్ గారు నేను ఇద్దరం బస్వాపూర్ స్కూల్కి సంబంధించిన మొత్తం ఒకసారి మార్చలేం కావచ్చు సమాజంలో. బస్వాపూర్ స్కూల్లో మీకు కావాల్సినటువంటి అదనపు గదులు ఎన్ని కావాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అయినా, ప్లే గ్రౌండ్ అయినా, ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి పరిస్థితులలో బ్యూటిఫుల్ స్కూల్ నడపవచ్చు. నేను మళ్ళీ చెప్తాను, నేను పిల్లల కంటే ఎక్కువ మీకు సంబంధించిన బాధ్యత. మీరంతా వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్. మొత్తం ఎగ్జామ్స్ రాసి కుర్చీ తీసుకో వెల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి మీరంతా ఫిల్టరేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి. మీ ప్రతిభ పట్ల నాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రతిభను ఉపయోగించి చొరవ తీసుకొని సమయాన్ని కేటాయించడం,
నేను మీ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ మొత్తం వీళ్ళకు త్యాగం చేయట్లేదు. కుటుంబాలే వారికి సంబంధించిన వ్యవహారం చేసుకుంటూ వీళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్టయితే తప్పకుండా వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ఫుల్. ఇప్పుడు మేము మా పాత చదువు చెప్పిన వాళ్ళను మీకు తెలియదే ఉన్నాయి. 30 ఏళ్ళ కింద మేము ఎస్ఎస్సీ చదువుకుంటే అప్పుడు ఆ టీచర్ల పేర్లు ఇవ్వాలని జ్ఞాపకం చేసుకొని మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్య దేవోభావాన్ని గౌరవింపబడేటువంటి దాంట్లో ఉన్నదంటే నేను వాళ్ళకంటే ఎక్కువ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఊర్లో పెద్దల్ని కూడా కోరుతున్నా, ఊర్లో ఒక్క బస్సు కూడా ప్రైవేట్ రాకుండా ఉండేదానికి మీరు నిర్ణయం తీసుకొని అందరికీ చదివిపోయింది ఫెసిలిటీస్ కలిపేసే బాధ్యత నాది, కలెక్టర్ గారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి పిల్లల్ని మరియు బీసీ సంక్షేమ